అందరికీ నమస్తే అండి. హరిరామ జోగయ్య గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పొలిటికల్ ఐటెంగా మార్చేసింది. పాపం హరిరామ జోగయ్య గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, సీనియర్ పొలిటీషియను, ఇప్పుడు 85 ఇయర్స్ అబోవ్ ఏజ్. రాజకీయంగా ఆయనకున్న పరిపక్వత, కమ్యూనిటీలో ఆయనకున్న బలం, ఆయన రాజకీయ అనుభవం అన్నీ కూడా బాగుంటాయి. సో అటువంటి వ్యక్తిని ఒక పొలిటికల్ ఐటెంగా మార్చుకొని వైసీపీకి కావాల్సినట్టు ఆయన పేరిట ఫేక్ లెటర్లు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు విమర్శించడానికి ఆల్రెడీ నిజాయితీ గల రాజకీయాలు, సరే రాజకీయాల్లో నిజాయితీ అనేది ఉండదు, కానీ ఆ నాయకులకు ఉండాలిగా. రాజకీయాలకు ఉండదు కానీ ఆ నాయకులకు ఉండాలిగా, అది చేస్తున్న వాళ్ళకి వ్యక్తులకు ఉండాలిగా. ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కమ్యూనిటీ పరంగా విమర్శించడానికి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నారు, పేరు నాని గారు ఉన్నారు, ఇంకా అవసరమైతే ఇంకొంతమంది వస్తారు. వీళ్ళందరి చేత కమ్యూనిటీ పరంగా విమర్శిస్తున్నారు. దానికి జనసేన వాళ్ళు సమాధానం చెప్తున్నారు. కానీ ఇది సరిపోవట్లేదేమో వైసీపీకి. అందుకని కాపు సామాజిక వర్గంలోనే చిచ్చు పెట్టడానికి, కాపు సామాజిక వర్గంలోనే పవన్ కళ్యాణ్ గారిని చులకన చేయడానికి, జనసేన పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడానికి హరిరామ జోగయ్య గారిని వాడుకుంటూ ఆయన పేరిట కొన్ని ఫేక్ లెటర్స్ సృష్టిస్తూ, ఏముంది ఆయన గతంలో రాసిన లెటర్ ఉంటుంది, ఆ లెటర్లో జస్ట్ టెక్స్ట్ మార్చేస్తారు, హెడ్డింగ్ కింద సంతకం అయింది ఉంటుంది కదా. సో ఫోటోషాప్లో ఎడిట్ చేసి వేరే మ్యాటర్ పెట్టేసి రిలీజ్ చేసేయడమే. సోషల్ మీడియాలో ఒక గ్రూప్లో పెడితే చాలు విపరీతంగా హల్చల్ చేస్తుంది. సో సందర్భానుసారం సమయానుసారం ఆయన పేరిట లెటర్లు సృష్టించడం, సోషల్ మీడియాలో విడుదల చేయడం. అది నిజమో కాదో తెలియక అది నిజమే అని నమ్మి పాపం జనసేన పార్టీలో కొంతమంది కుర్రాళ్ళు, కాపు సామాజిక వర్గంలో కొంతమంది కుర్రాళ్ళు దాన్ని విపరీతంగా సర్క్యులేట్ చేయడం, నిజమని నమ్మేయడం. సామాజిక వర్గ పిచ్చోళ్ళు, వైసీపీ వాళ్ళు అది చూసి పండుగ చేసుకోవడం, వైసీపీ వాళ్ళు కూడా ఇంకా నిప్పు రాజేయడం, ఇది జరుగుతుంది. సో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే ఎన్నికలు కమ్యూనిటీ పరంగా విభేదాలు సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సామాజిక వర్గాల మధ్య, రెండు సామాజిక వర్గాల మధ్య గొడవ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఎప్పుడైతే టీడీపీ జనసేన పొత్తు ఉంటుంది అని కన్ఫర్మ్ అయిందో, కాపు అండ్ కమ్మ ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి గత కొన్నాళ్ళుగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. దానికి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలని అవకాశం ఉన్న ప్రతిసారి కూడా వాడుకుంటోంది. సో దీనిలో జనసేన పార్టీ కుర్రాళ్ళకు కొంచెం అగ్రెషన్ ఎక్కువ కాబట్టి వాళ్ళు నిజమని నమ్ముతున్నారు. సో హరిరామ జోగయ్య గారి పేరిట ఒక 4 రోజుల కిందట ఒక లెటర్ వచ్చింది. లోకేష్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య విన్నపం అని చెప్పి కాపు సామాజిక వర్గం తరపున సో అని రాసి, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు గారిని సీఎం చేయడానికి మీరు ఎందుకు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనేటట్టు కొన్ని ప్రశ్నిస్తూ రాశారు. ఆ లెటర్ ఫేక్ అని హరిరామ జోగయ్య గారు మరో లెటర్ రాయాల్సి వచ్చింది. బాబు, నా పేరిట సర్క్యులేట్ అవుతున్న లెటర్ ఫేక్ బాబు, అది నేను రాయలేదు. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటుంది, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతుగా ఉంటుంది. కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ ఇటువంటి ఫేక్ ప్రయత్నాలు చేస్తోంది అని హరిరామ జోగయ్య గారు వివరించుకోవాల్సి వచ్చింది. అంటే ఫేక్ పాలిటిక్స్. యాక్చువల్లీ వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమే ఫేక్ రాజకీయం. అధికారంలోకి రావడానికి ఓకే, ఫేక్ పాలిటిక్స్. ఇప్పుడు 1000 అబద్ధాలైనా ఒక పెళ్లి చెయ్యం అంటారు, అబద్ధాలు అడిసి పెళ్లి చేస్తారు. పెళ్లి తర్వాత కూడా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తామంటే ఎలా? పెళ్లి తర్వాత కూడా అబద్ధాలు ఆడతామంటే ఎలా? పెళ్ళికి ముందు అయిపోయింది, అబద్ధాల ఎపిసోడ్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఆ కాపురమైనా నిజాయితీగా చేసుకోవచ్చుగా. ఫేక్స్తో, అబద్ధాలతో కాపురం చేస్తే ఎన్నాళ్ళు కలిసి ఉంటుంది? సో ఇక్కడ వైసీపీ కూడా అదే చేస్తుంది. అధికారంలోకి రాకముందు అబద్ధాలు చెప్పారు, లేని వాటిని పింక్ డైమండ్ అనేది సృష్టించారు, సామాజిక వర్గంలో ఒకే సామాజిక వర్గానికి ప్రమోషన్లు ఇచ్చారని కొన్ని ఫేక్ ప్రచారాలు చేశారు. వాటిని జనం నమ్మి 156 లక్షల మంది వైసీపీకి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పరిపాలన ఇచ్చుకోవచ్చుగా. ఊరిలో రోడ్లు వేయచ్చు, సిపిఎస్ రద్దు చేయొచ్చు, మెగా డిఎస్సి ఇవ్వచ్చు, రేట్లు తగ్గించవచ్చు. ఇవన్నీ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు. 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనే సీఎం అవుతారు. నిజంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీని నెరవేరిస్తే ఇంక తిరుగులేదు. కానీ హామీలు నెరవేర్చకుండానే నెరవేర్చామని డప్పు కొట్టుకోవడం, ఎవరో ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఇదిగో నాకు ఇంత జరిగింది అని చెప్పించుకోవడం, ఇటువంటి ఫేక్ బతుకులు ఎక్కువైపోయినాయి. సో చివరికి ఆ 85 సంవత్సరాల పెద్ద ఆయన పేరు కూడా ఫేక్ లెటర్స్ సృష్టించాల్సి వస్తుందన్నమాట. సో ఇది రాజకీయాల్లో అంటే ఇంకా ఒకసారి నిజస్వరూపం, నిజరూప దర్శనం జరిగిన తర్వాత మళ్ళీ నిజరూప దర్శనం ఎవరు చూడాలనుకోరు. అలా చూస్తే తరిమి కొట్టేస్తారు. కొంచెం అప్రమత్తంగా ఉంటే మంచిది. థ్యాంక్ యూ.